మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గొంతులో పూరి ఇరుక్కొని యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని కానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ తాను పాలేరుగా పనిచేస్తున్న తిరుమలాపూర్ రామరెడ్డి వ్యవసాయ పొలం దగ్గర తను వెంట తెచ్చుకున్న పూరీలు తిన్నాడు. ఇక మూడవ పూరి తింటున్న సమయంలో అది గొంతులో ఇరికి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా వ్యవసాయ పొలంలో తన కొడుకు పూరి తిని చనిపోలేదని, గొంతులో పూరి ముక్కలు కూడా ఏమంటున్నారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని గమనిస్తే తన చెవికి గాయమైనట్లు కనిపించిందని మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు యజమాని మాత్రం ఆ టిఫిన్ తినొద్దనని కుమార్తో చెప్పారని కూడా అన్నారు. 2 లక్షలు ఇస్తా అని చెప్పినట్ట పటేలు. ఇంక అంతటితోనే సైలెంట్ గా ఎవరు అడవి పెద్దగా ఉంది, పెళ్లికి ఉంది. ఇప్పుడు ఏమైనా ఖర్చులకు ఏమైనా మేమైనా ఎంత పెట్టగలుగుతాం? ఎవరి సంసారాలు వాళ్ళకు ఉన్నాయి, ఎక్కువ పెట్టలేం కదా. ఎంతో అంతో ఇంత 2 లక్షలు ఇస్తాడు. అందులోకి ఇంత ఎక్కువ మాట్లాడని సడన్ గా ఇక ఈ మెంతలు ముందు ఎవరు అంతలా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. సాయంత్రం అయ్యే టైంకు చెవు మాత్రం బ్లాక్ అయింది. పోయాడు మళ్ళీ వచ్చాడు. ఇక మంది ఎత్తుకున్నాడు, అక్కడ అడదా వచ్చాడు అంతే. ఈ మంది ఆయన నా తాన అదే కుమార్ అనే పిల్లాడు, కానపురం పిల్లాడు పనిచేస్తున్నాడు. 2.5-3 సంవత్సరాల కింద అటు ఇటు ఉంటుంది. పొద్దున టిఫిన్ తెచ్చుకున్నాడు మా ఊళ్ళకి వెళ్ళి. పొద్దున 7 గంటలకు 7:15 వచ్చిండు. వచ్చి 2 పూరీలు తిన్నాడు. 3వ పూరి తింటుంటే మొత్తం గొంతులకి గుయ్యి అన్నాడు. అట్లా పానం పోయి 80 చక్కెరని పానం పోయి పోతే ఏమన్నా నా మీద 100% వస్తుండే. కాకపోతే వాడు మంచి పిల్లగాడు అని చెప్పి నేను 2 లక్షలు ఇస్తానని చెప్పిన. పని చేసిండు నాకు వాడు. నేను దగ్గర ఒక 20 ఎకరాలు కాసు చేస్తా. వచ్చిందంటే ఇవాళ రాలేదంటే రేపు వచ్చిందంటే 2 రోజుల్లో పని చేస్తాడు. పంప్ వేసుకున్నప్పుడు ఒకడే కొడతాడు. మంచి పని వాడు సార్. కానీ అటువంటిది ఏం లేదు. ఇంకో జీతగాడు ఉన్నాడు కదా, వాడు చెప్తాడు. అప్పుడే వాళ్ళు వచ్చిండ్రు, నోట్ల గొంతులు ఎక్కిన దగ్గర తీసిండ్రు. లేట్ చేసిండ్రు సార్. ఇంకో బాబు ఉండే కదా, ఇంకోటి ఉన్నాడు. ఇంకో జీతగాడు ఉంటుందా? ఏం లేదు. ఒక ఊరోళ్ళు ఒకటి వాళ్ళేమో ఎస్సీలు, వీళ్ళేమో ఈ బ్యాగ్ వాళ్ళ పిల్లాడు వాళ్ళేమో ఎస్సీలు. వాడు దగ్గర 6-7 ఏళ్ళు ఆయన పని చేయబట్టి. 5 గంటలకు లేచి ఇంటికి పోయాడు. కనపురం పోయాడు మళ్ళీ వచ్చాడు. ఇక మంది ఎత్తుకున్నాడు, అక్కడ అడదా వచ్చాడు అంతే. ఈ మంది ఆయన పూరి తింటుంటేనే లాస్ట్కు ఒక పూరి ఏం చేసి మరద పెట్టి అట్టే తిన్నాడు. అది మింగలే. నీళ్ళ దగ్గర ఇంతమంది నీళ్ళ దగ్గర అంటే అన్న సార్ వేడికాయ పెట్టినాడు డబ్బా తీగ పారేసాడు. నేను అటుగా నేను కరిగేట్లా తాగుతుంది ఆ పబ్బులు పోయిపోరని పటేల్ చెప్పి యాదవ్ కూడా తింటున్నాడు. పటేల్ పబ్బులు నాకు వారం కొట్టి బండారం కొడితే ఏమైంది పోయిరా ఏమో నేను చూడలే. అది ఒక్కటి మార్గం నీళ్ళు తాగని బాగా అన్నది. తాగలే, చా కూడా తాగలే. చా కూడా 5 గంటలకు లేచి ఇంటికి పోయాడు. కనపురం పోయాడు మళ్ళీ వచ్చాడు. ఇక మంది ఎత్తుకున్నాడు, అక్కడ అడదా వచ్చాడు.